Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनितनाय। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनितनाय। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ఇంకా తర్వాత చాలామంది సరే కృష్ణుడు భగవంతుడే, రాముడు భగవంతుడే, అవతారాలన్నీ భగవంతుడే, చైతన్య మహాప్రభువు కూడా భగవంతుడే అనుకున్నా మరి మీరు విగ్రహారాధన ఎందుకు చేస్తారని అడుగుతారు కొంతమంది. విగ్రహాలను పూజించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటారు. మరి దానికి ఏం చెప్తారు? మనం ఇంతకుముందు కూడా చర్చించాం. మనం ఏమిటి దానికి వివరణ అంటే, మనకి భౌతిక మూలకాల రూపంలో కనిపించేటువంటి భగవంతుని యొక్క మూర్తులు ఏవైతే ఉన్నాయో అవి బొమ్మలు కాదు, అవి అర్థమవుతుంది కదా. అవి వాస్తవానికి పూర్తి దివ్యమైనటువంటి వ్యక్తీకరణలు అనమాట. వాటి గురించి మనం పూర్వం చర్చించాం. అర్చా విగ్రహాలు అని చెప్పి అంటారు, అర్చావతారాలు అంటారు, అర్చావతారం అంటారు దాన్ని. ఎవరైనా చాలా నిజాయితీతోటి చాలా విశ్వాసంతో భగవంతుని యొక్క విగ్రహాన్ని అర్చించినట్లయితే ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క పర్యవేక్షణలో అప్పుడు అతడు ఏ విగ్రహాన్ని అయితే అర్చిస్తున్నాడో ఆ విగ్రహం స్వయంగా పూర్ణ పురుషోత్తమ భగవానుడే అనేది అతడికి అర్థమవుతుంది అనమాట. అంటే కాలక్రమంలో అతడికి వ్యక్తం అవుతాడు ఆయన స్వామి. చూడండి, ఆరంభంలో సాధకుడికి అది విగ్రహంగా కనిపించవచ్చు, కానీ అతడు శ్రద్ధగా విశ్వాసంతో ఒక ఆచార్యుని యొక్క పర్యవేక్షణలో శాస్త్రబద్ధంగా దాన్ని అర్చిస్తున్నట్లయితే అతను సాధన చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అదే రూపంలో ఆయన భగవంతునికి దివ్యమంగళ స్వరూపాన్ని చూడగలుగుతాడు. అదవుతుంది కదా. కానీ భగవంతునికి అర్చా విగ్రహం అనేది భగవంతుని యొక్క విస్తరణ, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎవరికైతే విశ్వాసం అనేది ఉండదో వాళ్ళకి భగవంతుని యొక్క విగ్రహం ఎప్పుడు కూడా ఎలా కనిపిస్తుంది? ఒక భౌతికమైన వస్తువులాగే కనిపిస్తుంది. అదవుతుంది కదా. మరి భగవంతుడు అనంతమైనటువంటి వాడు కాబట్టి తన భక్తులకు కృప చూపించడంలో, తన భక్తులను ఆశీర్వదించడానికి భగవంతుడు భౌతికమైనటువంటి మూలకాల్లో అవతరించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అనమాట. చూడండి, అదవుతుంది కదా. ఎందుకంటే మన ప్రస్తుత స్థితిలో మనం చూడగలిగింది భౌతిక వస్తువులనే. మన నేత్రాలు జడమైనటువంటివి కదా. మరి జడమైనటువంటి నేత్రాలతో మనం దివ్యమైనటువంటి చూడగలమా? చూడలేము. అందుకే భగవంతుడు మన మీద కృపతోటి ఆయన ఏం చేస్తాడో ఈ భౌతిక మూలకాలతో కూడినటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు. దాన్ని ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం శ్రద్ధతో మనం అర్చిస్తామో శాస్త్రబద్ధంగా, అప్పుడు మనకి ఆ సాక్షాత్కారం అనేది కలుగుతుంది. దీని గురించి మనకి శాస్త్రాల్లో ఎన్నో, చరిత్రల్లో ఎన్నో దృష్టాంతాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే అలా అని చెప్పి మనం ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని అర్చించకూడదు. శాస్త్రాల్లో చెప్పబడినటువంటి భగవద్ రూపాన్ని, ఎందుకంటే శాస్త్రాలు స్పష్టంగా చెప్పారు భగవంతునికి రూపం ఎలా ఉండాలి, అది ఎంత ఎత్తులో ఉండాలి, దానికి ఎన్నిసార్లు నివేదన చేయాలి, ఈ యొక్క షోడశోపచారాలు, ఇవన్నీ గురించి కూడా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడ్డాయి, పాంచరాత్ర గ్రంథాలు. దాని ఆధారంగా మనం చేస్తాం తప్ప ఇష్టానుసారం చేస్తే మనకు ఆ సాక్షాత్కారం కలదు. దానికి చక్కటి ఉదాహరణ ఇస్తారు ఆచార్యులు. ఎలాగంటే, మనం ఒక ఉత్తరం వెయ్యాలనుకోండి, ఒక ప్రదేశానికి ఒక ఉత్తరం పంపాలంటే మనం ఏం చేయాలి? ఉత్తరాన్ని తీసుకువెళ్ళి తపాలా శాఖ వారు ప్రామాణీకరించినటువంటి ఒక తపాలా డబ్బాలో వేయాలన్నమాట, పోస్ట్ బాక్స్లో. అలా కాకుండా దారిలో ఏ డబ్బా కనిపిస్తే డబ్బాలో వేస్తే ఏమవుతుంది? అది వెళ్ళి ఎందుకు పనికిరాదు అనమాట. ఎందుకంటే మరి ముఖ్యంగా ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ప్రామాణీకరించారు కాబట్టి అందులో ఉత్తరం వేస్తేనే చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. కాబట్టి భగవంతుని యొక్క శ్రీమూర్తి కూడా అలాంటిది అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే మనం భగవంతునికి ప్రార్థనలు చేసి ఏ భగవంతుని యొక్క రూపాలను అయితే ప్రామాణిక శాస్త్రాలన్నీ కూడా ఉపదేశిస్తున్నాయో వాటిని మనం అర్చించినట్లయితే, ఆ విగ్రహాలను మనం ఆరాధించినట్లయితే, అప్పుడు భగవంతుడు మనకి ప్రతిస్పందిస్తాడు. మనం ఆధ్యాత్మిక సాక్షాత్కారంలో ముందుకు వెళ్తాం, సాక్షాత్కారాన్ని పొందుతాం మనం. అది ఇక్కడ విషయం అన్నమాట. కాబట్టి శాస్త్రాలు చేయొద్దన్న, ఇప్పుడు కొన్ని శాస్త్రాల్లో విగ్రహారాధన ఖండించబడింది. ఏ విగ్రహారాధన చేయకూడదు అంటే, చూడండి, రోడ్ల మీద విగ్రహాలు పెడతారు తీసుకెళ్ళి, ఆ విగ్రహాలని మనం అర్చించకూడదు. చూడండి,
రాజకీయ నాయకులకి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి పెడితే వాడికి విగ్రహాన్ని పెడతారు. అలాంటి విగ్రహాలను పూజిస్తే ఏమవుతుంది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. అది విగ్రహారాధన అంటే. అది అలాంటి విగ్రహారాధనని ఖండించారు శాస్త్రాలు. అంతేగాని శాస్త్రబద్ధమైనటువంటి ఆగమ శాస్త్రానుసారం పంచరాత్రిక విధుల ప్రకారం చేసే విగ్రహారాధనని ఖండించడం అదవుతుంది కదా. కాబట్టి అలాంటి విగ్రహాలకి మనం చేయకూడదు. కానీ ఈ మూర్ఖులు ఏం చేస్తారు? శాస్త్రబద్ధంగా జరిగే విగ్రహారాధనని నిరసించి వాళ్ళు రోడ్ల మీద విగ్రహాలు పెడతారు. తీసుకొని చూడండి, అవునా? రోడ్ల మీద పెట్టిన విగ్రహాలకి పాలాభిషేకాలు చేస్తారు, లేదా దండలు వేస్తారు, పెయింట్లు వేస్తారు, అన్నీ చేస్తారు. ఏమో అది దాని సంగతి ఏంటి? అది ఖండించబడినటువంటి విగ్రహారాధన, అంతేగాని శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి విగ్రహారాధన కాదు ఖండించబడి. ఈ విధంగా మనం ఈ ప్రశ్నలు, సాధారణంగా ఎదురయ్యేటువంటి ప్రశ్నలు మనం ఎదుర్కోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. తర్వాత తరగతిలో మనం కృష్ణుని యొక్క దేవేరులు అంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క భార్యల గురించి మనం తర్వాత తరగతిలో మళ్ళీ మనం చర్చిద్దాం. ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. శ్రీల ప్రభుపాదకి జయ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పరిత్రాణాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.